నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువాయిమొళి 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు 9 పత్తులను చూశాము. ఇప్పుడు తిరువాయిమొళి 10వ పత్తులో ఆఖరిది అయిన ఈ 10వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ పరమపదనాథుడు, ఆ పద్మనాభుడిని, ఆ శ్రీమన్నారాయణుడిని ఏ ఫలము ఆశించకుండా పూలను సమర్పిస్తూ పూజలు చేయగలిగితే చెప్పలేనంత గొప్ప పుణ్యము లభించి మన జీవితకాలము పూర్తి అయిన తర్వాత ఆ దేవతల మధ్య వారితో సమానముగా ఉండగలము అని నమ్మాళ్వారు చెబుతూ, మన శరీరము నశించిన తర్వాత మన ఆత్మను ఆ దేవతలు స్వాగత సత్కారాలతో ఆ వైకుంఠమునకు తీసుకుని వెళ్ళి మన ఆత్మను ఆ శ్రీమన్నారాయణుడికి జాగ్రత్తగా అప్పచెబుతారు అని, మోక్షానికి వెళ్ళే దారిలో జరిగే మన ఆత్మకు మోక్షానికి వెళ్ళే దారిలో మన ఆత్మకు జరిగే మర్యాదలను మన కళ్ళకు కట్టినట్లు నమ్మాళ్వారు ఈ 10వ పత్తులో 9వ భాగంలో చాలా గొప్పగా వివరించుకుంటూ వచ్చారు. ఈరోజు తిరువాయిమొళి 10వ పత్తులోని 1-2 భాగములను చూద్దాము. తిరువాయిమొళి 10వ పత్తులోని మొదటి భాగము, మొదటి పాసురము. తాళ తామరై తడం అణివయ్యల్ తిరుకురుకోమోకూరు నాళుమేవి నంగమరందు నిండు అసుర రైత కర్కుం తోಳು ನಾಂಗೊಡೈ ಚುರಿಗೊಳಲ್ ಕಮಲ ಕಣಿವಾಯಿ ಕಾಳಮೇ ಕತ್ತೆ ಅನ್ರಿ ಮತ್ತೊನ್ನು ರಿಲಂ గతియే. తామర తోడలతో నిండిన అందమైన చెరువులతోనూ పచ్చని పంట పొలములతోనూ చుట్టిన తిరుమోగూరు నగరమును నిత్య నివాసముగా చేసుకొని కొలువై ఉన్న స్వామి, రాక్షసులను పొడి చేసే శక్తివంతమైన 4 భుజములపై పడే ఉంగరాల జుట్టుతో, తామర కన్నులు, దొండపండు పెదవితో కాళమేఘమై ఉన్న స్వామిని పూజించడం కన్నా వేరొక ఉపాయము లేని వారము. 2వ పాసురం. ఇలం గతి మత్తొండ్రు ఎమ్మైకుం ఈణదణుదొళాయిన్ అలంగలం కண்ணியாயிரம் பேருடை அம்மான் நலங்கொள் நான் மறை வாணர் கள்வாள் திருமோக்கூர் நலங்களலாவனடி நிழல் తడమన్రియామే. చల్లని తులసి దళముల మాల కదిలే 1000 పేర్ల స్వామి దయ పొంది సుఖపడుతున్న వేదాంతులు నిండి ఉన్న తిరుమోగూరున కొలువై ఉన్న స్వామి దివ్యపాద పద్మముల నీడ తప్ప ఏ గతి లేనివారము. 3వ పాసురం. அன்றியாமொரு கலிடாமிலம் என்றென்று லத்தி நின்று நானுமுக நரனொடு தேவர்கள் நாடா வென்று இம்மூவுல களைத்து உழல்வாந்திருமோக்கூர் நன்று நாமினி நணுకుతం నమతిడర్ కడవి కెడవే. నువ్వు తప్ప మమ్మల్ని రక్షించే వేరొక ఉపాయం లేదు మాకు అని గోల పెడుతూ ఆ బ్రహ్మరుద్రాదులతో కలిసి వెళ్ళి దేవతలు ఆశ్రయించక రాక్షసులను జయించి ఈ ముల్లోకములను రక్షిస్తూ తిరుగుతున్న స్వామిని, తిరుమోగూరున కొలువై ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ఆశ్రయించి మన దుఃఖములను పోగొట్టుకుందాము. 4వ పాసురము. இடருகெடையம்மை போந்தளியா என்றேத்தி சுடருகொள் சோதி ஐதே வரம் முனிவரம் தொடரா படாருகொள் பாம்பனை பள்ளிகொள் ஆந்திருமோக்கூர் இடருகெடாడి వరవు తొందొండీర్ వమ్మినే. మా దుఃఖములను పోగొట్టి మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తూ ఋషులు, దేవతలు ఆశ్రయించే 1000 పడగల వెలుగుల తేజముల ఆదిశేషుడి పానుపుపై పవళించిన దివ్యకాంతుల స్వామి, తిరుమోగూరున కొలువై ఉన్న స్వామి యొక్క దివ్యపాద పద్మములను సేవిస్తూ మన దుఃఖములను పోగొట్టుకుందాము రండి. 5వ పాసురము. తొండీర్ వమ్మిన్నం சுடரொளி ஒரு தனி முதல்வன் அண்டம் மூவுல கலந்தாவன் அணி திருமோக்கூர் என் திசையுமீன் கரம்பொடு பெரும் கிண்ணெல் விளையா కొండ కోయిలై వళంగ్లైతూ ఇంగాడు తుంగూతే. దివ్యకాంతుల తేజోమూర్తి, అండపిండ బ్రహ్మాండములను కొలిచిన సాటిలేని ఆదికారణుడు కొలువై ఉన్న చోటు
అన్ని దిక్కులలోనూ పండే పంట పొలములు, చెరుకు తోటలు ఏపుగా పెరిగి తిరుమోగూరులోని దేవాలయమునకు వెళ్ళి ప్రదక్షిణములు చేస్తూ భక్తితో భజన చేస్తూ నాట్యమాడుదాము రండి భక్తులారా. 6వ పాసురం. கூத்தன் கோவலன் குதத்து வல்லாசுரர்கள் கூத்தம் ஏத்துனங்கட்கும் அமரர்க்கும் முனிவர்க்கு இம்மிம்பன் வயத்தா தன்வனை வளாவையல் சூழ் திருமோக்கூர் ஆத்தன் தாமரை அடி அன்றி மத்தில் అమరణే. చెడు ప్రవర్తన కలిగిన రాక్షసుల పాలిట మృత్యువై ఉన్న కుంభనర్తకుడు అద్భుతమైన ఆత్మీయపు ఆత్ముడై పూజించే మనకు అమృతమై ఉన్న గోవిందుడు, దేవతలకు ఋషులకు అద్వితీయుడై ఉన్న దేవాది దేవుడు, చల్లని నిండు నీటి కొలనులతో నిండిన పంట పొలములతో చుట్టూ ఉన్న తిరుమోగూరున కొలువై ఉన్న స్వామి యొక్క తామరల వంటి దివ్య పాద పద్మములు తప్ప వేరొకటి మనల్ని రక్షించలేవు. 7వ పాసురము. மத்தில் அமரன்வான் பெரும்பாலும் தனி முதலா சொத்து நேர்படைத்து அதன் வழி தோல் முனி முதலா முத்தும் தேவரோடு உலகு செய்யவான் திருமோகூர் சித்தி நாம் வளம் செய்ய నందుయర్గడం గడితే. విశాలమైన ఆకాశమును చుట్టూ ఉన్న ఈ నీటిని ముందుగా సృష్టించి బ్రహ్మదేవుడిని సృష్టించిన లోకకర్త ఈ భూమిపైన కొలువై ఉన్న తిరుమోగూరునకు వెళ్ళి ఈ గొప్ప ప్రపంచంలోని మూల ప్రకృతికి కారణమై ఉన్న నా స్వామి, నువ్వు తప్ప రక్షించే వారు వేరొకరు లేరు అని అంటూ ప్రదక్షిణలు చెయ్యగలిగితే మనల్ని బాధపెట్టే పాపములన్నీ వెంటనే వదిలి పారిపోవును. 8వ పాసురం. துயர்கடம் கடிதடைந்து வந்தோ அடைய வரு தொழுமின் உயர்கொள் சோலை வந்தடா மணிவழி திருமோக்கூர் பெயர்களாயி முடைய வல்லரக்கர் பொக்களந்தா தயர்தன் பெத்தாத మరకత మణి పట్టడతినయ్యే. ఎత్తైన గొప్ప తోటలతోనూ అందమైన చెరువులతోనూ అలంకరించి ఉన్న దివ్యక్షేత్రము తిరుమోగూరున కొలువై ఉన్న 1000 పేర్ల స్వామి, భయంకరమైన రాక్షసుల దగ్గరకు వెళ్ళి చంపిన దశరథ పుత్రుడు, మరకత మణిల మెరుపు కలిగిన ఆ శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆశ్రయించండి భక్తులారా, మీ దుఃఖములన్నీ వెంటనే మిమ్మల్ని వదిలి పారిపోవును. 9వ పాసురం. மனிதடத்தடி மலர் கங்களது பவள செவ்வாய் அணைகொள்ளாதடம் தோழு தெய்வம் அசுரரை என்றும் துணைக்கும் வல்லரட்டன் உரை பொழில் திருமோகூர் நனித்தும் நம்முடை நல்ல அரண் నామడైందనమే. నిర్మలమైన సరస్సులోని తామరల వంటి దివ్య పాద పద్మములు, పద్మనేత్రములు, పగడపు ఆదరములు అలంకరించిన 4 విశాలమైన భుజములు కలిగి రాక్షసులను ముక్కలు ముక్కలుగా చేసిన మహాబలవంతుడు, ఎల్లవేళలా హాయిగా నివసించే చోటు తోటలతో చుట్టిన తిరుమోగూరు నగరమునకు వెళ్ళి నా స్వామి సర్వేశ్వర అంటూ జన్మజన్మలకు సరిపడా మంచి రక్షణను నేను పొందగలిగాను. 10వ పాసురము. நாமடைந்தா நல்ல அரண் நமக்கென்று நல்லமரர் தீமை செய்யும் வல்சுரரை ஆங்கி சென்றடைந்தால் காமரூபம் கொண்டு அலந்தீரம் எழுந்தளி பாந்திருமோக்கூர் நாமமே நனி విన్నవినెండ్రు మిన్ ఏతు మిన్నమరకాల్. మనము పొందే మంచి రక్షణ మన గురించి అని తెలుసుకున్న దేవతలు ఆ స్వామిని ఆశ్రయించినప్పుడు బాధ పెట్టే భయంకరమైన రాక్షసుల నుండి మోహిని అవతారుడై రక్షించిన స్వామి, తిరుమోగూరున ఉన్న ఆ స్వామి పేర్లను ధ్యానిస్తూ కీర్తించండి బంధువులారా. 11వ పాసురం. ஏத்துமீ நமர்காளி என்று தான் குடமாடு கூத்தனை குருகூர் ஜடகோபன் குத்தேவல்கள் வாயத்தாயிரத்தோழிவை வன் திருமோகூருக்கு ஏத்த பத்தினை ఏత వల్లారకు ఇడర్గెడమే. కీర్తించండి బంధువులారా అని అంటూ ఆ కుంభనర్తకుడి గురించి కురుకాపురిలోని షటకోపులు అనే నమ్మాళ్వారు మనస్ఫూర్తిగా చెప్పిన 1000 ద్రవిడ పాశ్రములలో అందమైన తిరుమోగూరుని గురించి తెలిపిన ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి దుఃఖములన్నీ నశించిపోవును. తిరువైమొళి 10వ పత్తులోని 2వ భాగము. మొదటి పాసురము.
கொடுமிடராயிரவெல்லாம் கேசவா என்ன நாளும் கொடுவினை செய்யும் கூத்தன் தமர்களும் கொரக்காக்கில்லால் விடமுடையாரவில்லு வள்ளி விரும்பினான் சுரம்புலத்தும் தடம் உடையலான் ஆன అనందాపురనకర్ పుగ్గుతుమండ్రే. చెరువుల చుట్టూ తుమ్మెదలు జుమ్మంటూ తిరిగే పంట పొలములు కలిగిన తిరువనంతపురమునకు వెళ్ళి ప్రతి నిమిషము స్వామి కేశవా అని అనగలిగితే భయంకరముగా శిక్షించే ఆ యమభటులు దగ్గరకు రాలేరు. రెండవ పాసురం. ఇండ్రు పోయి ఒకటి రాకెళ్ళి ఎలుమయ్యం ఏతం షారా కున్రు నేరమాడవాడే కురందు షేరుశ్వరం షెరుంది పున్నై మండల అరుములిలో అనందాపురన కర్మాయన్ నామం ఒండ్రు మోరాయిరా మాం ఒళ్ళు వార్కుంబరవురే. ఇప్పటికిప్పుడే వెళ్ళి చేరగలిగితే ఇక ఎప్పటికీ దుఃఖమే రాదు. కొండల వంటి మేడల పక్కన గురువింద గింజలతో నిండిన పొన్నలు సిరు సంపెంగల వాసనల తోటలు కలిగిన తిరువనంతపురమున ఉన్న మాయాలోలుడు ఆ పద్మనాభుడి ఒక్క పేరే కాకుండా 1000 పేర్లను తలుచుకునే వారికి ఆ దేవతల పక్కనే స్థానము ఉండును. మూడవ పాసురం. ఊరుం బొళ్ళుగొడియు మహాదేవుల కాముండు ఉళ్ళమెళందాన్ చేరుం దండానందపురం చిక్కెనా புகுதிராகில் தீரும் நோய் வினைகளெல்லாம் தென்னனா மரியா சொன்னோமு పేరుమోరాయిరత్తొళ్ళు అన్రు నేర్వేషుమినే. ఈ లోకములనంతా మింగి కక్కిన స్వామి గరత్మంతుడిని నడుపుకుంటూ వచ్చి చేరిన చల్లని తిరువనంతపురమునకు వెళ్ళి ఆ స్వామి 1000 పేర్లలో ఏదో ఒక పేరు చెప్పగలిగితే దుఃఖాన్ని కలిగించే పాపములన్నీ పారిపోవును. 4వ పాసురం. பேசுமென் கோஷமின்றி பெரிய நேர் வேலை சோழந்து வாசமே கமலம் சோழை வயலனே ஆனந்தபுரம் நேசம் செய்துரைகின்றானை நிறமையாலு கல்மலர்கள் தூவி பூஷணை செய்கின்றார்கள் புண்ணியம் செய்தாవారే. గొప్ప కడలి నీరు చుట్టిన చోట సువాసనల తోటలతో పచ్చని పంట పొలములతో నిండి ఉన్న అందమైన తిరువనంతపురముపై ఆశపడి నిత్య నివాసము ఏర్పరచుకున్న స్వామికి ఆ పద్మనాభుడికి ఏ ఫలము ఆశించకుండా పూలను సమర్పిస్తూ పూజలు చెయ్యగలిగితే చెప్పలేనంత గొప్ప పుణ్యము లభిస్తుంది అని నిస్సంకోచముగా చెప్పవచ్చును. 5వ పాసురం. పుణ్యం చైతూ నల్లబునలోడు మలరగళ్ళు తూవి ఎన్ను మేని ఎందై నామం ఇప్పిర పరకు మత్పాల్ తిన్న నామరియా చొన్నోమి శరిబొళిల్ నందపురత్తు అన్నలారు కమలాపాతం ననుకుమారు అమరర్ రావార్. నిజమే చెబుతున్నాను వినండి. ఎంతో గొప్ప పుణ్యము చేసుకున్నట్లు మంచి నీటితో పాటు మంచి పువ్వులను సమర్పిస్తూ ఆ స్వామి దివ్యనామములను ధ్యానిస్తూ దివ్యమైన తిరువనంతపురములోని ఆ స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించేవారు తమ జన్మబంధములను ఛేదించుకుని ఆ పైన ఉన్న దేవతలతో సమానులు అగుదురు. 6వ పాసురం. అమరరాయి తిరిగినవరా ఆరుగట్కు ஆதிர்ஷேரனந்தபுரத்து அமரர்கோ நாட்சி என்று அங்கோ கப்பணி செய்வார் விண்ணோர் நமர்களோ சொல்லாக்கேன் விண்ணு நாமம் போய் நன்கம வேண்டும் குமரனாரதாத்தை துன்பம் துடைத்தா గోవిందనారే. బంధువులారా చెప్పేది వినండి. విక్షశ్రేణుల వారు మొదలగు దేవతలందరూ ఆ స్వామికి అంతరంగ సేవలు చేస్తూ సేవిస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉండగా తిరువనంతపురమున కొలువై ఉన్న స్వామి షణ్ముఖుని తండ్రి అయిన శివుడి దుఃఖమును పోగొట్టిన ఆదికారణుడు ఆ గోవిందుడిని మనము వెళ్ళి ఆశ్రయించదము రండి. 7వ పాసురం. துடைத்த கோவிந்தா நாரே உலகுயிரு தேவு மத்தும் படைத்தாயம் பரமமூர்த்தி பாம்மனை பள்ளி கொண்டான் மடை தலை வாழை பாயும் வயல் அணி అనంతపురం கடை தலை ஷீயக்கா பெத்தாలు కడువినే కళయలామే. ఈ లోకములను ఈ ప్రాణులను ఆ దేవతలను ఈ మహదాదులను సృష్టించిన స్వామి శేషపానుపై పవళించిన పరమపావనమైన శేషశాయి ఆ పద్మనాభుడు మన పాపములను హరించే గోవిందుడు కొలువై ఉన్న చోటు
నిండి ఉన్న నీళ్లలో ఎగురుతున్న చేపలు తుల్లిపడే పొలములు చుట్టి ఉన్న తిరువనంతపురములోని వాకిళ్లను ఊడ్చగలిగిన మన పాపములన్నీ పారిపోవును. 8వ పాశ్రము. కడువిனை களையலாகும் காமனை பயந்தகாலை இடவகை கொண்டா தெம்பர் எளி அணி அனந்தபுரம் படமுடை அறவேல் வள்ளி பயின்றவன் பாத்தங்கான் நடமினோன் நமர்கள் உள்ளీరు నాము మర్మక్కరియా చొన్నోం. బంధువులు కాబట్టి మీకు చెబుతున్నాము. అందమైన తిరువనంతపురమును మన్మధుడి కన్నా గొప్ప అందగాడు ఆ మన్మధుడిని కన్నవాడు పడగల ఆ శేష పానుపుపై పవళించిన స్వామి నిత్య నివాసముగా చేసుకున్నాడు అని అందరూ అంటుంటారు. మీరు కూడా వెళ్ళి ఆ స్వామి దివ్య పాదపద్మములను సేవించుకొని మీ క్రూర పాపములను పోగొట్టుకోండి. 9వ పాశ్రము. నాము మక్కరియా చొన్నల నాళగళం నరియవాన క్షేమనంగుడైతు కండీర్ శెరిబొళిలానందపురం தூபநல்லு திவிரை மலர்கள் துவலரா ஆயந்து கொண்டு வாமனன் அடிகின்றத்தாம் ஆయందரும் వినయకల్ తామే. మేము మీకు రోజు చెబుతున్నవి విన్నారు కదా, మీరు ఆలోచించి చూడండి. ఏది క్షేమకరమో మీకే తప్పక తెలుస్తుంది. ఒత్తైన తోటల తిరువనంతపురములోని స్వామికి ధూపదీపములను మంచి వాసనల పుష్పములను నిర్మలమైన మనస్సుతో సమర్పించి ఆ వామనుడి దివ్యపాద పద్మములను చూస్తూ పూజించండి. వెంటనే మీ పాపములన్నీ తమకు తాముగా నశించిపోతాయి. 10వ పాశ్రము. மாயந்தாரும் வினை கழுதாமே மாதவா என்ன நாளும் ஏயந்தா ஒன்மதில் அனந்தபுர கண்ணக்கரைந்தாய் கென்று சாந்தொடு விளக்கம் தூபம் தாமரை மலர் கல் நல்லா ஆயந்து கொண்டை தாவல்லாறு అందమేలు మెప్పు కలినారే. బంగారంతో కట్టిన ప్రహారీల తిరువనంతపురంలోని స్వామిని చూస్తూ ఓ మాధవా అని అంటూ నిత్యము గంధముతో పాటు ధూపదీప నైవేద్యములతో కోసిన తామర పువ్వులతో పూజించగలిగిన వారు చెప్పలేనంత గొప్పవారు అవుదురు. 11వ పాశ్రము. அந்தமில் புகழானந்தபுரா நகராதி தன்னை கொந்தல் அறுவழில் குருகோரு மாறன் சொல்லாயிரத்துள் 5 வல்லாறு அனைவர் போய் அமரலகிர் பயந்துடிமடைந்தயர் தம் வேయి మరుతోళి ఎన్నయ్యే. 11వ పాశ్రము. అవధిలేని కీర్తి కలిగిన తిరువనంతపురములోని ఆదికారణుడు గురించి గుత్తులుగా వికసించిన పూల తోటల కురుకాపురిలోని షటగోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున అలంకరించుకున్న అప్సరసులను పొంది ఆ తర్వాత వైకుంఠమును చేరగలరు.